హాయ్ అండి. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, కనీసం నా వల్ల ఒక్కళ్ళైనా మారతారేమో అని ఉద్దేశంతోనే చేస్తున్నాను. సో, మేబీ నేను మాట్లాడేది తప్పో, రైటో నాకు తెలీదు. బట్ రేపు ఇండియాలో ఆంధ్రప్రదేశ్‌లో ఆహ్, ఎన్నికలు జరగబోతున్నాయి. ఓటింగ్. సో, దానికోసం ఈ వీడియో చేద్దామని అనుకుంటున్నాను నేను. సో, నేను ఎందుకు ఈ ఈ వీడియో చేద్దాం అనుకున్నాను అంటే, సో, కనీసం ఇప్పటికైనా నా మాటలు ఎవరికైనా అర్థం క్ ఇప్పటిదాకా అర్థం కాని వాళ్ళకి అర్థం చేసుకొని ఆలోచిస్తారేమో, నేను చెప్పిన విషయాలన్నీ మీకు నచ్చి, మీరు ఆలోచించి మీ డెసిషన్ ఏమన్నా మార్చుకుంటారేమో అని అనుకుంటున్నాను. సో, అందుకే నాకు ఈ చిన్న ప్రయత్నం చేద్దాము ఒకసారి అని చెప్పేసి నేను చాలాసేపు ఆలోచించాను. ఈ వీడియో పెడదామా లేదా? పెడితే మళ్ళీ నెగెటివ్ కామెంట్స్ వస్తాయేమో అని కూడా అనుకున్నాను. బట్ ఏదైనా సరే మన మన ఆంధ్రప్రదేశ్ కి న్యాయం జరగాలని చెప్పేసేసే ఈ వీడియో పెడదామని అనుకుని ఇంకా డేర్ చేసి పెడుతున్నానండి. సో, ఎవరినైనా మనసులు గానీ, నేను ఎవరినైనా రాంగ్ మాట్లాడి, నేను ఎవరికైనా హర్ట్ అనిపించినా ఐయామ్ సో రియల్లీ సారీ. బట్ నా ఉద్దేశం అది కాదు. బట్ నేనేంటంటే ఇప్పుడు దాకా మన ఆంధ్రప్రదేశ్ లాస్ట్ 5 ఇయర్స్‌గా మన ఆంధ్రప్రదేశ్ ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు, నేను ఇప్పుడు ఇక్కడ ఫారెన్‌లో ఉంటున్నాను. సో, ఇక్కడ ఎంత డెవలపింగ్ స్టేట్స్ ఉంటాయంటే, ఇక్కడ ఎలక్షన్ జరిగితే అసల రైట్ పార్టీనే ఎన్నుకుంటారు వీళ్ళు. ఎందుకంటే ఎవరు మంచి చేస్తే ఇక్కడ అసలు 0% కరప్షన్ ఇక్కడ. 0% కరప్షన్ వల్ల ఇక్కడ ప్రతీవి ఇక్కడ ఆహ్, ఎన్ని ఎలా జరిగితే జనాలకి బావుంటదో అంతా అన్ని పార్టీస్ కలిసి ఆలోచించి డెసిషన్ తీసుకుంటాయి. ఇక్కడ గెలిచిన పార్టీ అని లేదు, ఓడిపోయిన పార్టీ అని లేదు. ఏ పార్టీ గెలిచినా కూడా ఇక్కడ అందరూ కలిసి డెసిషన్ తీసుకొని అనానిమస్‌గా ఆ బిల్లుని గానీ ప్రవేశపెట్టి అందరికీ ఉపయోగపడేటట్టు ఉంటాయన్నమాట. సో, అందుకనే మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా సరిగ్గా మీరందరూ ఆలోచించి రేపు మండే నాడు ఓటింగ్ వేస్తారు అని చెప్పి అనుకుంటున్నాను. లాస్ట్ 5 ఇయర్స్‌గా నేను ఎవరి పార్టీకి సపోర్ట్ చేద్దామని అనుకుని చేయట్లేదు ఈ వీడియో. కానీ నేను అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు 2 కంపేర్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏందంటే, ప్రజలకి ఒక్క సంక్షేమం ఇస్తేనే సరిపోదు. ప్రజలకి కావాల్సినవి చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. వాటర్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు. సో, ఎలక్ట్రిసిటీ సరిగ్గా లేదు. సో, మన ఆంధ్రప్రదేశ్‌లోకి సపరేట్ రాష్ట్రం అయిన తర్వాత మనం ఎంత బ్యాక్వర్డ్‌లో ఉన్నామో, ఇది కేవలం ఎవరో ఒక పార్టీని సపోర్ట్ చేసేసి మనం ఏదో గెలిపించేసుకున్నంత మాత్రాన మనం హ్యాపీగా ఫీల్ కానీ మనకు ఒక ఆనందం వస్తదేమో కానీ, బట్ మన రాష్ట్రం గురించి ఆలోచించి ఎవరు ఓటు వేయట్లేదు. ఎవరో డబ్బులు ఇస్తున్నారు అని చెప్పేసేసి వాళ్ళ కోసం ఓట్లేసి రేపొద్దున 5 ఇయర్స్ మళ్ళీ మనం బాధపడాలి. మనం ఏం తప్పు చేశామో అనేది ఓటు వేసేసిన తర్వాత మనం ఆలోచిస్తే మనకేమీ అర్థం కాదు. సో, మీరు అందుకనే ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ దయచేసి ఈ వీడియో షేర్ చేయగలిగితే, నేను ఈ వీడియో పెట్టి నేనేదో పాపులర్ అవ్వడమనో ఆ ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో అసలు చేయట్లేదు. జనాలకి అర్థం కావాలి, ఏం జరుగుతుందో అర్థం కావాలని చెప్పేసేసి నేను వీడియో అయితే పెడుతున్నాను. సో, ప్రజలకి ఓన్లీ ఒక్క సంక్షేమమే ఇచ్చేసేసి ఓట్లు అడగటం అనేది నాకెందుకో కరెక్ట్ అనిపించట్లేదు. సో, మళ్ళీ ఇప్పుడు అసలే మనకి లోటు బడ్జెట్‌లో ఉన్నాం ఆంధ్రప్రదేశ్. మనకి కరెక్ట్ అయిన ఫెసిలిటీస్ ఒక్కటి కూడా లేవు. లాస్ట్ 5 ఇయర్స్‌గా మనం ఎంత బాధపడుతున్నామో, ఎలక్ట్రిసిటీ బిల్స్ ఎన్ని పెరిగిపోయినాయో. అంతకుముందు దేనికైనా సరే అన్నీ డబల్ ఛార్జెస్ వచ్చేసినాయి. అన్నీ దానికి తోడు మళ్ళీ మనకు కరోనా రావటం వల్ల మళ్ళీ ఈ ఛార్జెస్ అన్నీ పెరిగిపోవటం వల్ల సో, మనం ఎంత నష్టపోయామో, మనం ఇంకా ఎందుకు ఈ బ్యాక్
స్టేజెస్‌లోనే ఉంటున్నాము. ఆహ్, ఆహ్, ఒక్కసారి ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను. మీరు బాగా ఆలోచించి కనీసం ఈ వీడియో మీకు నేను చెప్పేది అర్థమైతే ఆహ్, ఎందుకంటే మనకి రాష్ట్రంలో బిజినెస్ సెక్టార్స్ పెరిగితేనే మనకి దానివల్ల వచ్చే ట్యాక్స్ రెవెన్యూ జనరేట్ అయ్యి మనకి దానివల్ల గవర్నమెంట్ రన్ చేసుకోగలిగితే మనం లోటు బడ్జెట్ నుంచైనా కొంచెం కవర్ అయ్యి మనకి రాష్ట్రానికి ప్రజలకైనా ఏదన్నా చేయటానికి అందుబాటులోకి తేగలం. సో మనము ఓన్లీ సంక్షేమం అని చెప్పేసేసి ఉన్న డబ్బులన్నీ అప్పు చేసి సో మనం జనాలకి పంచి పెట్టేస్తే రేపొద్దున మన పిల్లలు కానీ మనకి రేపొద్దున నెక్స్ట్ జనరేషన్ కానీ మళ్ళీ ఇవన్నీ ఎవ్వరు వచ్చినా కూడా ఏం చేయలేరు. సో అందుకనే మీ అమూల్యమైన ఓటుని మీరు బాగా ఆలోచించి, ఎందుకంటే మనకి ఎవరొచ్చినా కూడా ఇప్పుడు వచ్చిన స్టేట్‌కి నెక్స్ట్ 5 ఇయర్స్‌లో మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరు వచ్చినా కూడా మనకి అన్నీ జరిగిపోతాయి అని చెప్పి నేను చెప్పను. చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కూడా అన్నీ కరెక్ట్‌గా మళ్ళీ మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అని చెప్పి నేను అనుకోను. సో కాకపోతే మనకి చంద్రబాబు నాయుడు గారు వస్తే నాకు ఎందుకో రైట్ ఏమో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్‌కి చంద్రబాబు నాయుడు గారు వస్తే కరెక్ట్ ఏమో. ఎందుకంటే నేను ఒకసారి స్విట్జర్లాండ్‌లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు నేను ఆయన్ని చూసినప్పుడు ఆయన ఆయన మీ ఫారినర్స్ అందరినీ అంటే మేము సెటిల్ అయిన వాళ్ళంతా మా గురించి వచ్చి మమ్మల్ని కలిసినప్పుడు ఆయన ఒకటే చెప్పేవాళ్ళు, మీరు నిజంగా మీ దగ్గర మనీ ఏమైనా ఉంటే బిజినెస్ స్టార్ట్ చేసి ఇండియాని మన ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తే ఫ్రీ ల్యాండ్ అవన్నీ నేను అకామిడేట్ చేయగలను, ఏదన్నా నా శక్తులారా నేను చేయగలను అని చెప్పారు. అంటే ఆయన ఏదో స్వార్థం కోసం ఆయనని ఎవరు చెప్పలేదు. ఆయన మీద ఎందుకు చాలా నెగిటివిటీ ప్రోపగండా క్రియేట్ చేస్తున్నారు. బట్ ఇన్స్టెంట్గా ఆయన మమ్మల్ని పర్సనల్గా చూసి వచ్చిన తర్వాత మేము ఆయన క్రియేటివిటీని కానీ అలా చూసిన తర్వాత మాకెందుకో నిజంగా ఆయన వచ్చినా కూడా ఫస్ట్ 5 ఇయర్స్‌లో నెక్స్ట్ ఏదైనా చేస్తారనుకుంటే అంటే మొత్తం చేసేసేసి ఆంధ్రప్రదేశ్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసేస్తారనేది నేను అనుకోను. కానీ బట్ ఆయన ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే గవర్నమెంట్లో రెవెన్యూ జనరేట్ చేస్తారు అన్న ఒక్క నమ్మకం అయితే నాకుంది. దానివల్లన అటు సంక్షేమం ఇస్తూ ప్లస్ మళ్ళీ మనకి రెవెన్యూ జనరేట్ చేసేసి సోర్సెస్ చేసి జనాలకి కొన్ని జాబ్స్ ఫెసిలిటీస్ ఇచ్చి దానివల్ల ట్యాక్సెస్ జనరేట్ చేసి దానివలన రాష్ట్రాన్ని కొంచెం బాగుపరుస్తారేమో అన్న ఉద్దేశం అయితే నాకు 100% ఎందుకు అనిపిస్తుంది. మీరు నిజంగా ఆలోచించి రేపు మండే నాడు జరిగే ఎలక్షన్స్ మీరు ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకు వచ్చారంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారికి చాలా 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 థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రం గురించి నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించినంతగా ఎవరు ఆలోచించట్లేదేమో అని నాకు అనిపించింది. ఆయన కావాలి అంటే మళ్ళీ ఓన్గా పార్టిసిపేట్ చేయొచ్చు. మళ్ళీ పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా ఆయనకి ఆయన అనుకున్నన్ని సీట్లు అయితే ఖచ్చితంగా వస్తాయి ఆయనకి. కానీ ఆయన అలా చేయకుండా ఓట్లు చీలిపోకూడదు అన్న చెప్పి ఉద్దేశించి ఆలోచించి ఆయన చంద్రబాబు నాయుడు గారితో ఎన్డీఏ కూటమితో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తే జనాలకి ఏదో చేద్దాము అనుకున్న ఒక్క ఉద్దేశంతోనే ఆయన వస్తున్నారు అని నాకు ఎందుకో నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. సో మీరు ఆలోచించి దయచేసి నన్ను ఈ వీడియో పెట్టుకున్న తర్వాత తిడతారేమో, బట్ నేను తిట్టినా కూడా నాకు పర్లేదు. బట్ ఎందుకంటే రాష్ట్రానికి మంచి జరిగి ఇప్పుడున్న కనీసం పేదరికం నుంచి అయినా కొంచెం సెటిల్డ్ పొజిషన్కి అయినా రాగలరు జనాలు అన్న ఉద్దేశంతో నేను ఆలోచిస్తున్నాను. మీ అమూల్యమైన ఓటుని ఎన్డీఏ కూటమికి కానీ జనసేన అభ్యర్థులకు కానీ ప్లస్ తెలుగుదేశం అభ్యర్థులకు కానీ సో బీజేపీ వాళ్ళకి కానీ మీరు జాగ్రత్తగా ఆలోచించి మీ అమూల్యమైన ఓటుని వాళ్ళకి వేస్తారు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ఇప్పటికైనా మీరు అర్థం చేసుకొని ఇక్కడ ఎవరి గురించి క్యాస్ట్ పాలిటిక్స్ అవన్నీ పక్కన పెట్టిన డబ్బులు ఎవరైనా ఇచ్చినా కూడా వాళ్ళని మీరు తీసుకుంటానికి మీకు మీరు ఉపయోగం చేసుకుని వాటిని డబ్బుల్ని సో మీరు మీ కరెక్ట్ అయిన ఓటుని
ఓటనేది మన ఆయుధం, మన హక్కు. సో, ఆ ఓటుని ఈ ఏదో మనీ కోసము ఎవరో ఇస్తున్నారు డబ్బులిచ్చారని చెప్పి, వాళ్ళకి ఎక్కువ డబ్బులిచ్చారని చెప్పి వాళ్ళకేసేసేసి తర్వాత మళ్ళీ 5 ఇయర్స్ మనం సఫర్ అయ్యేదానికన్నా ఓట్లు డబ్బులు తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకొని మనం తెలుగుదేశాన్ని, జనసేనని, బీజేపీని గెలిపించుకుందామని మీ అందరికీ నా మనవి. ఇట్లు మీ రాజేష్. Thank you so much. I hope you guys will understand my thought process. So thank you, Andy. Thank you once again. Jai Hind.